కాంగ్రెస్ లో పెండింగ్ లో ఉన్న ముగ్గురు ఎంపీ అభ్యర్థులు కన్ఫర్మ్ అయ్యారు. ఖమ్మం నుంచి రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగర్ నుంచి వేల్చాల రాజేంద్రరావు, హైదరాబాద్ లోక్సభ స్థానానికి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అయితే పార్టీ ప్రకటించక ముందే ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. కరీంనగర్లో వెలిచాల నామినేషన్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా హాజరయ్యారు. నిన్న ఖమ్మంలో రఘురామిరెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్ దాఖలు చేశారు. అటు హైదరాబాద్ లో సమీరుల్లా ఖాన్ సైతం నామినేషన్ వేసేశారు. దీంతో ముగ్గురు అభ్యర్థుల పేర్లను నేడు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పార్టీ అధికారికంగా ప్రకటించక ముందే ఈ ముగ్గురు నామినేషన్ వేసేశారని తెలుస్తోంది. అసలు వివరాలేంటి? ఈ రోజు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందా? గుడ్ మార్నింగ్ సంతోషి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంటు స్థానాలు ఖమ్మం, హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్, ఈ స్థానాలకు సంబంధించి అంటే ఉత్కంఠ కొనసాగింది ఎన్ని రోజులు అని చెప్పాలి. ఎందుకంటే ఆ 14 పార్లమెంట్లు స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం తర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ స్థానంలో ఎవరిని ప్రకటిస్తారంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటూ కూడా అంటే జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా మరొక రోజు, రేపు ఒక్కరోజే మిగిలి ఉంది. ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ గడువు అయితే రేపటితో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 3 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ప్రకటించాల్సింది. ఈ నేపథ్యంలో ఖమ్మం విషయానికి వస్తే కూడా మొదటి నుండి ఇటు పోటీ పడిన ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క సత్యమణి, ఈ ఇద్దరు తమకే కావాలంటూ కూడా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారిని సద్దుమణించేందుకు కూడా ఇటు బెంగళూరు వేదిక కూడా వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళ వ్యవహారాన్ని చక్కదిద్దారని చెప్పాలి. ఏదైతే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా డికే శివకుమార్. ఈ నేపథ్యంలో కూడా అయితే వాళ్ళు మాకు కేటాయించకపోతే మేము సూచించిన బంధువుల మా వ్యక్తికి కేటాయించాలంటూ కూడా ఇద్దరు చెప్పడంతో కూడా దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు రామస్వామి రఘురామరెడ్డికి సంబంధించి కన్ఫర్మ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న అతని తరఫున అతని అనుచరులు నామినేషన్ దాఖలు చేశారు. అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా అనుచరులు దాఖలు చేశారు. అదేవిధంగా కరీంనగర్ కి సంబంధించి కూడా వెలిశాల రాజేంద్రరావు 2 రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితుంది. మరొకవైపు నిన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా మొదటి నుంచి వినపడుతున్న పేరు సమీరుల్లా ఖాన్, అతను కూడా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అతని తరఫున ఏదైతే అడ్వైజర్ షబ్బీర్ అలీ కూడా వెళ్లే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు వీళ్ళ ముగ్గురు కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఈ అభ్యర్థులకు సంబంధించి అధికారికంగా ప్రకటించున్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రకటించిన తర్వాత బీఫామ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి బీఫామ్ గాంధీ భవన్ వేదిక కూడా ఇస్తున్నారు. నిన్న సాయంత్రం 5 ఇప్పటికే తీసుకున్న పరిస్థితి బీఫామ్. అయితే మిగతా పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఈ రోజు బీఫామ్ తీసుకుంటారు. వీళ్ళని ప్రకటించగానే వారు కూడా బీఫామ్ తీసుకొని నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దాదాపు ఈ ముగ్గురిని మాత్రం అధికారికంగా అయితే ప్రకటించే తర్వాత అని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నేడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అంతకుముందు మహంకాళి ఆలయం నుంచి నిర్వహించే కాంగ్రెస్ ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.